అప్లికేషన్ పెట్టినాను టికెట్కి, గాంధీ భవన్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టిన టికెట్కి. బట్ కాంగ్రెస్ పార్టీ 12 మంది అప్లికేషన్లు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరును డిసైడ్ చేసినా, ఈ 12 మందిలో లేనోళ్ళని డిసైడ్ చేసినా సైనికునిలాగా పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఏ క్యాండిడేట్ అయినా గెలుస్తుంది. నాకు టికెట్ ఇవ్వాలి అని ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఇంతకుముందు కూడా ఏదైతుందో పార్లమెంట్ కాంటెస్ట్ చేస్తే దరిదాపులో 2 లక్షల ఓట్లు వచ్చినాయి. నేను ఇంతకుముందు ఇండిపెండెంట్గా కేసీఆర్ నాకు ద్రోహం చేసినప్పుడు కాంటెస్ట్ చేస్తే 30,000 ఓట్లు ఇచ్చి ప్రజలు ఆదరించినారు. మా తండ్రి గారు ఏదైతుందో కరీంనగర్తో మమేకమై కరీంనగర్లోనే ఉండి కరీంనగరే మొత్తమే నా ఫ్యామిలీ అని భావించేవారు. పోయిన సంవత్సరం ఆయన పరమపదించినారు. ఆయన ఉన్నంత మేరకు ఏదైతుందో ఆయన ఎలాగూ కరీంనగర్లో ఉన్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, నిత్యం ప్రజలతోనే ఉండి ఈ కరీంనగరే నా ఫ్యామిలీ అని భావించేవారు. కాబట్టి నేను కొంత మధ్యలో ఏదైతుందో వ్యాపార పరంగా ఫ్యామిలీ పరంగా కొంచెం వ్యాపారానికి దూరం అయ్యాను. కాబట్టి నాకు చెప్పదండి వాళ్ళు 30,000 వేసి ఆదరించిన, 2 లక్షలు వేసి ప్రజారాజ్యం పార్టీ నుండి కాంటెస్ట్ చేస్తే 2 లక్షలు వేసి ఆదరించిన, నేను పోయి కొంచెం దురుస్తు చేసుకుందాం వ్యాపారాన్ని, కొంత ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్నా అని అక్కడ ఉన్నాను. ఎందుకంటే జగపతిరావు గారు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కదా ప్రజల మధ్యలో, మా ఫ్యామిలీ నుంచే జగపతిరావు గారు ఉన్నారన్న భావనతోని ఆయన లాస్ట్ ఇయర్ పోయినారు. కాబట్టి నేను ఈ ఇయర్ నిర్ణయించుకున్నాను. ఆయనకు కూడా చాలా కోరిక ఉండింది, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీలో అవకాశం వస్తే కాంటెస్ట్ చేయాలని. నాకు ప్రతినిత్యం ఆయన చెప్పేటోడు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు రా, కరీంనగర్ అంతా మన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని వదిలిపెట్టి నువ్వు ఉండొద్దు, నువ్వు ఆ ఫ్యామిలీలో ఉండు, నువ్వు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు ఒక అవకాశం అడుగు, వాళ్ళు తప్పకుండా కన్సిడర్ చేస్తారు, నీకు కన్సిడర్ చేస్తే నువ్వు కాంటెస్ట్ చెయ్యి అని చెప్పేవాడు. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగడం జరుగుతుంది. 2018లో కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, నాకు చేతనైన ఉడత సాయం చేశాను. నేను కేసీఆర్ గారు నాకు ద్రోహం చేసిన దానికోసం నేను ఒక వ్యంగ్య రచన చేసిన ఆయన మీద. ఆ వ్యంగ్య రచన పుస్తకం ఆయనకి ఇచ్చినాను, క్యారికేచరింగ్ వేసి కార్టూన్లు వేసి. కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ గారు వాళ్ళ హావభావాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కన్నింగ్నెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ప్రజలను ఎట్లా చుతియా కొడతారు అని చెప్పేసి అదంతా దాంట్లో ఒక ఫన్నీ మేనర్లో హ్యూమరస్గా రాసినాను. ఆ పుస్తకం ఇచ్చి మా నాన్నగారికి బలీయమైన కోరిక ఉంది కేసీఆర్ గారు పట్నం చూడాలని, ఇది నాకు చేతనైన సాయం చేస్తున్నా అని చెప్పి ఇచ్చినాను. అప్పుడు కూడా ఏదైతుందో నేను కాంగ్రెస్తోనే సేల్ అయినాను. మొన్న కూడా మన కాంగ్రెస్ అభ్యర్థులందరికీ కూడా నాకు చేతనైనంత ఉడత సాయం చేసినాను, తిరిగినాను, వాళ్ళతో మమేకం అయ్యాను. కాబట్టి ఈసారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు ఇస్తే తప్పకుండా గట్టిగా పోటీ పడతా. అండ్ మేము న్యాయబద్ధంగా ఉండేటోళ్ళము. కరీంనగర్లో మాకు ఒక రికార్డు ఉంది, సత్యశీలతతో వ్యవహరిస్తాము, మచ్చలేని రాజకీయం చేసినాము. అండ్ మా నాన్నగారు కూడా అభివృద్ధి ఎలా చేసినారో తెలుసు. అండ్ నాకు రాజకీయంగా కాంగ్రెస్తోని మొదటి నుండి ఏదైతుందో టచ్ ఉంది. యూత్ కాంగ్రెస్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉంటుంది, జనరల్ సెక్రటరీగా ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది, స్టేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేంబర్కి జనరల్ సెక్రటరీగా ఉంటుంది, నెడ్కాప్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉంటుంది, మా ఊరు గుండి గోపాలరావుపేట సొసైటీ చైర్మన్గా ఉంటుంది. సో ఈ అన్ని పదవులు టీఆర్ఎస్లో కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉంటుంది. నేనే ఏదైతుందో టీఆర్ఎస్లో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను పార్టీలకు తీసుకొచ్చి రిక్రూట్ చేసినవన్నీ నేనే. బొంతు రామ్మోహన్ను, జగదీష్ రెడ్డిని, ఎర్రోల శ్రీనివాస్ను, కర్నె ప్రభాకర్ను, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లను. కానీ కేసీఆర్ గారు నాకు చేసినంత ద్రోహం ఎవరికి చేయలేదు. నన్ను హెలికాప్టర్లో కూడా పట్టుకొచ్చి ఏదైతుందో బీఫామ్ ఇస్తున్నా అన్నాడు, ఒక దొంగ బీఫామ్ ఇచ్చినాడు. తర్వాత ఏదైతుందో ఎక్స్పెల్ చేసినాడు పార్టీకి వెళ్ళి. నా కాన్స్టిట్యుయెన్సీ చొప్పదండికి వచ్చి ఏం చెప్పినాడంటే, నేను బీఫామ్ దొంగతనం ఆయన ఇంట్లోకి వెళ్ళి చేసి తీసుకొని వచ్చి అది ఫైల్ చేసిన అని చెప్పినాడు. బీఫామ్ దొంగతనం చేసి హెలికాప్టర్లో ఆయనే ఎంట కొచ్చుకుంటాడా? అంతకన్నా చండాలమైన మాట ఉంటుంది అసలు ప్రపంచంలో? ఏ విషయంలో కూడా అభివృద్ధి
అస్సలే చేయలేదు. ఈ కేటగిరీ రైల్వే స్టేషన్ను కనీసం డి కేటగిరీకి తేలేకపోయిండు. నేషనల్ హైవేస్లో ఆయనకిచ్చిన పదవులకు స్టేట్ ప్రెసిడెంట్కు, నేషనల్ జనరల్ సెక్రటరీకి ఆయన మోడీ గారే డైరెక్ట్గా ఆయనతో ఫోన్ మాట్లాడతాడు, అమిత్ షా గారు ఆయనతో ఫోన్ మాట్లాడతాడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు కరీంనగర్కు ఏదైతుందో కనీసానికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్ల ఫండ్స్ తెచ్చేది ఉండే. ఎంత శోచనీయం అంటే ఒక పోస్టర్ చూసినాను వచ్చేటప్పుడు తోవల ఆయనది, నరేగా ఫండ్స్ గ్రామీణ ఉపాధి పథకం ఉంటాయి కదా, అది యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా అసలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఆటోమేటిక్గా వచ్చేటి. ఆ ఫండ్స్ని ఏదైతుందో పిఎం రోడ్ యోజన ఉంటుంది కదా, ఆ ఫండ్స్ వచ్చినాయి. అవన్నీ దాంట్లో కూడిక చేసేది అవుతుందో నేను 1000 కోట్లు 2,000 కోట్లు తెచ్చినా అని అంత శోచనీయం. అది భారతదేశంలో ఉన్న 543 కాన్స్టిట్యున్సీలకు పంచబడతాయి. అవి ఆటోమేటిక్, బండి సంజయ్ ఉన్నాడు అని కాదు, అవి ఆటోమేటిక్గా డైవర్స్ట్ అయ్యి వస్తాయి. వాటికి ఏదైతుందో ఈయన సాధించేది ఏం లేదు. ఈయన సాధించేది ఉంటే ఓ ప్రాజెక్ట్ తెచ్చినాడో, ఇండస్ట్రీ తెచ్చినాడో, పోనీ శాతవాహన యూనివర్సిటీకి అప్గ్రేడేషన్ ఒక చిన్న గింతంత అప్గ్రేడేషన్ చేయించాడు. గింత చేస్తే ₹1 కోటి ఫండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కనీసం ఒక 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తెస్తే కనీసం ఆడ ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ అండ్ కాలేజ్ ఇంప్రూవ్మెంట్, పరిసరాల ఇంప్రూవ్మెంట్ జరిగేది. నువ్వు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయవు, కొత్త రైల్వే లైన్స్ తేవు, నువ్వు ఎయిర్పోర్ట్ విషయంలో తేవు, ఎన్హెచ్ విషయాలలో కూడా ఎంత డిలే. కరీంనగర్ వరంగల్ రోడ్కి అసలు ఎప్పుడో ఫండ్స్ రావాలి, ఎప్పుడో ఎగ్జిక్యూషన్ కావాలి. ఇంత లేట్ అయ్యే అవసరమా? గన్ని యాక్సిడెంట్స్ కావాలి ఆ రోడ్ మీద. ఆ రైల్వే బ్రిడ్జ్ది అదో పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే రాలేదు, నేను చేసినాను, ఆఖరికి ఏదైతుందో నేను చేసినాను అంటాడు. ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా రాడు. ఆ ఫౌండేషన్ స్టోన్కు రైల్వే మినిస్టర్ను నితిన్ గడ్కరీని తీసుకొచ్చి వాళ్ళని బతిలాడి మా కరీంనగర్కి ఏదైతుందో 50 కోట్లు ఇవ్వండి 100 కోట్లు ఇవ్వండి అని అడగడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక బ్యూటిఫుల్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో, ప్రసాద్ స్కీమ్ అని. అది టూరిజం మినిస్ట్రీ కింద వస్తుంది. టూరిజం మినిస్టర్ ఎవరు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యులు. బండి సంజయ్ గారు ఆకాశం అంతా ఎత్తుకెదిగిన లీడర్, ఆయన అనుకునేది. సో అలాంటప్పుడు ఈ ప్రసాద్ స్కీము ఆలయాల పునరుద్ధరణ కోసం పెట్టిండ్రు. 3-4 వేల కోట్ల బడ్జెట్ ఉంది దానికి. పోయి ఒక 100 కోట్లు 50 కోట్లు కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కో, వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కో, వీరభద్రస్వామి టెంపుల్కో, మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్కో. నువ్వు రోజు టెంపుల్ విషయమే మాట్లాడతావు. నువ్వు రోజు నీకు దేవుడు టెంపుల్స్ కారణంగానే ఒక్కసారన్నా గెలిచినావు. మరి కనీసం అది అవుతుందో ఒక 100 కోట్లు లాక్కొని రావచ్చు కదా కిషన్ రెడ్డి దగ్గర. నువ్వు నాకు ఎందుకు ఇవ్వని బల్లగుద్ది లాక్క రావచ్చు కదా. ఇక సస్తాడా? ఒక్క నయా పైసా పెడితే ఒట్టు. పోనీ రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఈయనకు రాలేదు అనుకుంటే అట్లేం లేదు. ఆ డికే అరుణ ఏదైతుందో జోగులాంబ టెంపుల్కు తీసుకొని పోయింది 50 కోట్లు. రామప్పకు వరంగలోళ్ళు తీసుకొని పోయినరు, భద్రాద్రికి అక్కడోళ్ళు తీసుకొని పోయినరు. మరి ఒక్క నయా పైసా నన్ను తెచ్చిండా? ప్రసాద్ స్కీమ్ కింద నన్ను దేవాలచ్చు కదా. ఆలయాలు వీళ్ళంతా మన దేవుళ్ళు కాదా? ఇవన్నీ మన ఆలయాలు కాదా? ఓన్లీ అయోధ్యలో ఉన్నోళ్ళే దేవుళ్ళ? ఇక్కడ ఉన్న దేవుళ్ళు కాదు, ఇక్కడ ఉన్న ఆలయాలు కాదు. వీటికి అభివృద్ధి అవసరం లేదు, వీటికి ఫండ్స్ అవసరం లేదు, వీటి పరిసరాలను బాగు చేసే అవసరం లేదు, అక్కడికి వచ్చే పిల్గ్రిమ్స్కు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే అవసరం లేదు. అసలు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేసినారండి? ఒక కనీసము జనరల్ బాడీ 40 మండలాలు ఉన్నాయి, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, అండ్ ఒక కార్పొరేషన్ ఉంది. ఎన్ని జనరల్ బాడీలు అటెండ్ చేసిండండి? నాకు తెలిసిన మేరకైతే ఒక్కటి కూడా అటెండ్ చేయలేదు. 520 600 మొత్తం అయితే ఒక్కటి సింగిల్ కూడా అటెండ్ చేయలేదు. అంటే ఇంత బిజీ ఏందండి? నాకు అర్థం కాలేదు. మీరు మరి ఆకాశం దాకా పోతే మరి ప్రజలకు అసలు దరిదాపులోనే లేకపోతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎందుకు బొందబెట్టిండ్రు? కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బొందబెట్టడానికి కారణం హ్యూమన్ టచ్ వెళ్ళిపోయింది. మీరు పోయి ప్యాలెస్లో కూర్చొని మీరు ఒక్క మనిషిని కలవరు, మీరు ఒక్కరికి అపాయింట్మెంట్ ఇయ్యరు. వాళ్ళందరినీ అన్టచబుల్స్. వాళ్ళని టచ్ చేస్తేనే ఏదైతుందో మాకు పాపం తగులుతుంది అన్న సెన్స్లో మేము ప్యాలెస్లో ఉంటామని తయారైనరు. నువ్వు చేసింది ఏంటి మరి? నువ్వు చేసింది ఏంటి? ఒక్క జనరల్ బాడీకి పోవా?
ఆ జనరల్ బాడీకి పోయి ఆడ సాధక బాధకాలు ఏంది, మండలంలో ఏం సాధక బాధకాలు ఉన్నాయి, మున్సిపాలిటీలో ఏం సాధక బాధకాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం ఉంటుందా అసలు? నాకు ఒక 1000 మంది చెప్పిండ్రు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తాడని. ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే అసలు ఏమైనా బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే ఇంకా నువ్వు మొత్తం స్టేట్ అంతా తిరుగుతా, గాలి మోటార్లు ఏదైతుందో స్టేట్ మొత్తం తిరిగి క్యాన్వాస్ చేస్తా, లేకపోతే ప్రతి చోటికి పోయి డైలాగులు, ఈ డైలాగులు పేలని సుతిలి బాంబులు, ఒక్కటన్నా పేలేది కాదు. ఈ డైలాగులకి ఏమో దానికి కొద్దివేముంటుంది? ఓ సోషల్ మీడియా గ్యాంగ్ని ఎంట పెట్టుకున్నాడు, 3 మార్ డ్యాన్సులు చేయించుడు అండ్ డైలాగులు పేలని సుతిలి బాంబులు. ఇదేనా ఇక రాజకీయం అంటే? అభివృద్ధికి రండి. రాజకీయం అంటే ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల మంచి చెడు ఏడుపు, వానికి ఏం బాధ ఉన్నది, వానికి ఏం దుగ్ధున్నది, ఏం బాధ ఉన్నది అరుచుకొని అవుతుందో భుజం మీద చేసి ఏం బిడ్డ ఏమవుతుంది అని అడిగి నువ్వేం చేయకపోతే నువ్వెందుకు? నీకు ఆ పదం ఎందుకు, ఆ పోజులు ఎందుకు, ఆ బడాయిలు ఎందుకు? అవసరమా?